ఆరోగ్యకరమైన, రుచికరమైన వంటలతో నేను మీ ముందుకు వచ్చేసాను. హాయ్ అండి. నా పేరు స్వప్న. వెల్కమ్ టు ఫ్లేవర్స్ బై స్వప్న. ఈరోజు నేను ఓవెన్ లేకుండా ఎగ్లెస్, సాఫ్ట్, మాయిస్ట్గా ఉండే ప్లమ్ కేక్ని ఎలా చేయాలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ కేక్ని నేను బొంబాయి రవ్వతో చేస్తున్నానండి. దానికోసం ముందుగా ఒక కప్పు తీసుకొని అందులో 2 కప్స్ ఆఫ్ సూజీ తీసుకుంటున్నాను. ఒకే కప్పుతో మెజర్మెంట్ అనేది యూస్ చేస్తున్నానండి. ఇక్కడ సేమ్ అదే కప్పుతో 1.5 కప్పు మిల్క్ కూడా తీసుకొని ఒకసారి కలుపుకోవాలి. 1 స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసుకొని మొత్తాన్ని ఒకసారి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలండి. మనం బేకింగ్ సోడా ఎంత తీసుకుంటామో దానికి డబల్ బేకింగ్ పౌడర్ అనేది తీసుకోవాలి. ఇలా మొత్తం ఉండలు లేకుండా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి. దీనికి ఒక 15 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి. ఇప్పుడు క్యారమిల్ సిరప్ని ప్రిపేర్ చేసుకుందామండి. దానికోసం ఒక ప్యాన్ పెట్టుకొని 1.5 కప్పు షుగర్ తీసుకుంటున్నాను. ఏ కప్పు మెజర్తో సూజీ తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో, అలాగే కొంచెం వాటర్ కూడా తీసుకొని క్యారమిల్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. దీనికి 5 to 7 మినిట్స్ పడుతుంది. ఇలా తిప్పుకుంటూ ప్రిపేర్ చేసుకోవాలి. ఇది లో టు మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. ఇలా ఒక 2-3 మినిట్స్కి కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఇలా క్యారమిల్ ఫామ్ అయిన తర్వాత అందులో 1/2 కప్పు ఆఫ్ వాటర్ పోసుకొని ఒకసారి కలుపుకుంటే క్యారమిల్ సిరప్ అనేది రెడీ అయిపోతుంది. ఈ క్యారమిల్ సిరప్ని కొంచెం సేపు పక్కన పెట్టుకొని చల్లబరుచుకోవాలి. ఇది చల్లారేలోపు నేను కేక్ మోల్డ్ని తీసుకున్నానండి. దానికి గీ రాసి మొత్తం గ్రీస్ చేసుకున్నాను. తర్వాత బటర్ పేపర్ని తీసుకొని లోపల ఇలా ప్లేస్ చేస్తున్నాను. దీన్ని పక్కన పెట్టేసి ముందుగా ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ని తీసుకొని అందులో ప్రిపేర్ చేసుకున్న క్యారమిల్ సిరప్ని వేసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండాలండి. ఈ క్యారమిల్ సిరప్ని ఎందుకు యూస్ చేస్తున్నానంటే కేక్ అనేది కలర్ కోసం. ఇలా కలిపేసుకున్నాక ఇందులో 2 స్పూన్స్ మైదా తీసుకుంటున్నాను. ఇలా జల్లించి తీసుకోవాలి. 2 స్పూన్స్ మైదా కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలి. ఎక్కువసేపు కలపకూడదండి. ఇలా కలిపేసినాక దీనిలో 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ కూడా వేసుకొని మరొకసారి కలుపుకొని దీని లోపల టూటీ ఫ్రూటీస్ కూడా వేసుకొని కలుపుకుంటున్నానండి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏమైనా వేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ నేను కుక్కర్ పెట్టుకొని దాన్ని ప్రీహీట్ చేసుకుంటున్నాను. దాని లోపల స్టాండ్ అనేది ఇలా ప్లేస్ చేసుకొని దీన్ని ఒక 5 మినిట్స్ పాటు ప్రీహీట్ చేసుకోవాలి. ఇప్పుడు కేక్ మోల్డ్ తీసుకొని అందులో ముందుగా ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ని కూడా అందులో వేసేసాను. వేసి పైన కొంచెం జీడిపప్పు, కిస్మిస్లు కూడా వేసి ప్రీహీట్ అయిన ప్యాన్లో పెట్టుకోవాలండి. మధ్యలో ఇలా ప్లేస్ చేసుకోవాలి. నేను టోటల్గా 45 మినిట్స్ అయితే దీన్ని ఉంచానండి. తర్వాత నైఫ్తో ఇలా చెక్ చేశాను, క్లీన్గా వచ్చింది. సో దీనికి మళ్ళీ ఒక 15 మినిట్స్ రెస్ట్ ఇచ్చి కొంచెం చల్లారిన తర్వాత డీమోల్డ్ చేసుకున్నానండి. అంతే అండి, ఎంతో ఈజీగా ఉండే హోమ్ మేడ్ కేక్ అయితే రెడీ అయిపోయింది. లోపల కూడా చాలా స్పాంజీగా వచ్చిందండి. ఇది మీకు నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.